గత వారం రోజులుగా తెలంగాణ మొత్తం కూడా ఆలోచిస్తున్నటువంటి అంశం, చర్చానీయాంశమైనటువంటి అంశం, ఒక మైనర్ బాలిక పైన 4 మైనర్ యువకులు అత్యాచారం చేయడం. ఈ అంశం పైన మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు, మా పార్టీ ఎమ్మెల్యేలు రాజా సింగ్ గారు, రఘునందన్ రావు గారు, మహిళా మోర్చా నాయకులు, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, అన్ని జిల్లాలలో ఉన్నటువంటి జిల్లా నాయకత్వాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఆ బాలికకు న్యాయం చేయాలి, నిందితులను అరెస్ట్ చేయాలి అని చెప్పడంతో పాటుగా ఇవాళ కంటిన్యూస్ గా జరుగుతున్నటువంటి ఈ అరాచకాలు, మహిళల పైన ఆకృత్యాలు, హత్యలు, అత్యాచారాలను తగ్గించాలి అంటే ప్రభుత్వం ఏం చేయాలో ఆలోచన చేసి ఒక అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు డిమాండ్ చేయడం జరిగింది. నిందితులను వెంటనే అరెస్టు చేయాలి, మీరు నిందితులను తప్పించాలనేటువంటి ఒక పకడ్బందీ ప్రణాళికను అవలంబిస్తున్నట్టుగా మాకు తెలుస్తుంది అని చెప్పి మా పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు వీడియో ఎవిడెన్స్ కూడా ఇచ్చింది. అందులో ఉన్నటువంటి నిందితుల ఫొటోస్ కనిపించేటటువంటి, ఫేసులు కనిపించేటటువంటి విధంగా కూడా. అయినా ఈ క్షణం వరకు వాళ్ళు వాడినటువంటి కారు తెలుసు, నిందితులు ఎవరో తెలుసు, అక్కడ పబ్లో పార్టీ బుక్ చేసినటువంటి వాళ్ళు ఎవరో తెలుసు. అయినా కూడా ఈ క్షణం వరకు కూడా నిజాయితీగా నిందితుల పేర్లు బయటపెట్టి వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళను మీడియా ముందుకు ప్రొడ్యూస్ చేసేటటువంటి చాతగాని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఉంది అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేము పూర్తి స్థాయిలో దీన్ని ఖండిస్తున్నాం. ఇంకొక చిత్రమైనటువంటి అంశం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా అరాచకం జరిగితే దాన్ని భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు తీసుకొస్తే, పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తే అప్పుడు కేటీఆర్ గారు ట్వీట్ చేస్తారు. ఇది ఒక సాంప్రదాయం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. వారు ట్వీట్ చేసినాక పోలీస్ డిపార్ట్మెంట్ కదులుతుంది. అసలు కేటీఆర్ గారు ఒక మున్సిపల్ శాఖ మంత్రి, ఒక హోంశాఖ మంత్రికి ట్వీట్ చేసి ఆర్డర్స్ పాస్ చేయడం ఏంటండి? అంటే యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారం ఇవాళ ఇక్కడ ఎవరి పోస్ట్ పెద్దది, ఎవరికి ఆర్డర్లు జారీ చేస్తున్నారు? ఇవాళ మరి ముఖ్యమంత్రి వారం రోజులైనా కూడా స్పందించకుండా వారి కొడుకుతోటి ట్వీట్ చేయించడం ఏమిటి? వారు ట్వీట్ చేసినాక పోలీస్ డిపార్ట్మెంట్ రియాక్ట్ అవ్వడం ఏంటి? అంటే వాళ్ళ పోలీసు వ్యవస్థ ఎవరి చెప్పు చేతల్లో నడుస్తోంది అనేటువంటి దానికి సమాధానం చెప్పాలా. నెంబర్ 1, గతంలో మనం చూసినాం పాత బస్తీలో ఒక కార్పొరేటర్, ఎంఐఎం కార్పొరేటరు ఒక ఎస్ఐ గల్లా పట్టుకుంటే ఆ వీడియో 24 గంటలు చక్కర్లు కొడితే కూడా ఆ ఎస్ఐని పైన దాడి చేసిన కార్పొరేటర్ ని అరెస్ట్ చేసే దమ్ము పోలీసులకు లేదు. మళ్ళా భారతీయ జనతా పార్టీ అడిగితే మొత్తం ఆ వీడియోని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే 24 గంటల తర్వాత కేటీఆర్ ట్వీట్ చేస్తే అప్పుడు పోలీసు యంత్రాంగం ముందుకు వచ్చింది. అంటే ఇవాళ పాత బస్తీలా ఏమన్నా ఇన్సిడెంట్స్ జరిగినా, ఎంఐఎం పార్టీ నాయకుల పిల్లలు ఏమైనా అరాచకాలు చేసినా, ఆ రోజు మనం చూసినాం పాత బస్తీలో ఇంకొక ఇన్సిడెంట్ కూడా, కరెంటు బిల్లు వసూలు చేయడానికి పోయినటువంటి అధికారుల పైన విచక్షణారహితమైనటువంటి దాడి. అంటే ఎవరిచ్చినంత ధైర్యం? అదే పని ఇంకే గ్రామంలోనైనా చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం విడిచిపెడతారా? ఈ పోలీసులు విడిచిపెడతారా? పాత బస్తీలో కాకుండా ఇంకెక్కడన్నా కరెంటు బిల్లు వసూలు చేయడానికి పోయినటువంటి అధికారుల పైన ఎవరైనా దాడి చేస్తే విడిచిపెడతారా? ఇవాళ ఆ పోలీస్ ఆఫీసర్ గల్లా పట్టుకున్న కార్పొరేటర్ కి మీరు ఏ శిక్ష వేసిండ్రు? ఇవాళ అధికారుల పైన దాడి చేసినటువంటి యువకులకు మీరే శిక్ష వేసిండ్రు? ఇవాళ మైనర్ పిల్లలకు పార్టీ ఇస్తామని చెప్పి స్వయాన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక మంత్రి గారి మనవడు పార్టీ బుక్ చేస్తే మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? 70% మంది మైనర్లు ఆ పార్టీకి వెళ్ళినటువంటి క్రమంలో 4 మైనర్ అబ్బాయిలు ఒక బాలిక పైన అత్యాచారం చేస్తే ఈ రోజు వరకు కూడా వాళ్ళందరినీ మీరు ఎందుకు అరెస్ట్ చేసి మీడియా ముందుకు ప్రొడ్యూస్ చేయలేదు అనేటువంటిది మేము అడుగుతున్నాం. ఇవాళ హోంశాఖ పనిచేస్తలేదా తెలంగాణ రాష్ట్రంలో? మీరు ఇట్లా ఎంకరేజ్ చేసుకుంటా పోతే ఆ క్రమంలో ఎవరి పిల్లలైనా ఉంటారు.
టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆడపిల్లలు లేరా? ఒక భారతీయ జనతా పార్టీ నాయకులకి ఆడపిల్లలు ఉన్నారా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆడపిల్లలు లేరా? తెలంగాణలో ఉన్నటువంటి జనాభాలో సగం మంది ఆడపిల్లలు మహిళలు లేరా? మరి వాళ్ళ ఇంట్లో నుంచి ఆడపిల్లలు బయటికి పోతే వాళ్ళకు రక్షణ ఎట్లా అనేటువంటిది వాళ్ళ భారతీయ జనతా పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం. అరే ఇంత నీచమైనటువంటి పరిస్థితిలో ఆడపిల్లలు బయటికి వెళ్తే తల్లిదండ్రులు ఎంత మానసికమైన ఆందోళనకు గురవుతున్నారు. స్వయంగా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను డిగ్రీ చదివే నా కూతురు బయటికి పోతే ఇన్నాళ్ళ భయం లేకుండే. గతంలో ఒకసారి ప్రియాంక రెడ్డి దిశ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక తెలవని భయం ఉండే. గత 3 రోజుల నుంచి ఆమె చదువుకోవడానికి బయటికి పోతే కూడా క్యాబ్ లో ఎక్కించి పంపించేటటువంటి పరిస్థితిలో మేము లేము. ఒక్కసారి బయటికి పోతే 4 సార్లు ఫోన్లు చేస్తున్నాం. తను ప్రాపర్ గా రీచ్ అయిందా, లేకపోతే మళ్ళీ వస్తుందా, వస్తలేదా, అక్కడ జాగ్రత్తగానే ఉన్నదా అంటే వాళ్ళ తెలంగాణలో ఉన్నటువంటి తల్లిదండ్రులంతా కూడా వాళ్ళ ఉద్యోగాలు బంద్ చేసుకొని, వాళ్ళు చేసేటటువంటి పనులు బంద్ చేసుకొని కేవలం మా బిడ్డలు యాళ్ళకు పోయినరా, లేకపోతే యాళ్ళకు వచ్చిండ్రా, యాళ్ళకు ఉంటారా అని 24 గంటలు ఇదే పని చేసుకుంటూ ఉండాలి. బయటికి పోయినా కూడా ప్రొటెక్షన్ బాధ్యత తల్లిదండ్రులే తీసుకోవాలి అని అంటే మరి ఇక ప్రభుత్వం ఉన్నది ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి పోలీసు రక్షణ వ్యవస్థ ఉన్నది ఎందుకు? ఇవాళ క్యాబ్లలో పంపించకుండా, వేరే బస్సులలో పంపించకుండా మేమే స్వయంగా మా పిల్లల్ని దించుకొని మళ్ళీ మేమే పికప్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళ తల్లిదండ్రులుగా ఎవరి పిల్లల పట్ల వాళ్ళకి బాధ్యత ఉంటుంది, డెఫినెట్ గా ఉండాలి, మాకు కూడా ఉంటుంది. కానీ 24 అవర్స్ పిల్లల్ని మాత్రమే చూసుకుంటూ ఉండేటటువంటి పరిస్థితుల్లో అందరు తల్లిదండ్రులు ఉంటారు కదా. వాళ్ళ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. అంతదాకా ఎందుకు కూలీనాలి చేసుకుంటే తప్ప 4 ముద్దలు తినలేనటువంటి తల్లిదండ్రులు ఉంటారు. మరి వాళ్ళ బిడ్డల్ని 24 గంటలు వాళ్ళు బడికి పోతే, కాలేజీకి పోతే కూడా వాళ్ళు ఎప్పటి నుండి తీసుకొని పోవాలి అంటే సాధ్యమే కదా అది. ఇంత అరాచకమైనటువంటి వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఇవాళ ఆడపిల్లలకు, మహిళలకు రక్షణ ఎట్లా ఉంటుంది? ఇవాళ గతంలో ఒక కారణంతో ఎక్కడికన్నా పోతానో కనీసం ఒక 2 నిమిషాలు కళ్ళల్లో మూసుకునేది. ఇప్పుడు ఆ కళ్ళు మూసుకునే పరిస్థితి కూడా లేదు. మాకు కూడా భయం అవుతుంది బయటికి పోతే, ఏ క్షణాన ఏ అరాచకం జరుగుతుందో అని. ఇంకొక అంశం కూడా గమనించాల్సినటువంటి విషయం ఉంది. ఈ 8 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి ఈ అత్యాచారాల్లో, ఈ హత్యలలో, మహిళల పైన జరుగుతున్నటువంటి దాడులలో 99% కేసులు డ్రగ్స్ తీసుకొని ఆ మత్తులో చేయటమో, మందు లాగి ఆ మత్తులో చేయటమో, గంజాయికి అలవాటు పడి ఆ మత్తులో చేయటమో తప్ప వేరే రకంగా చేసినటువంటి హత్యలు, అత్యాచారాలు కావు. అంటే దీనికి అంతటికీ కారణం ఏంటి? ఇవాళ కేవలము డబ్బు సంపాదన కోసం ఏదో ఒక రకంగా ప్రభుత్వానికి ఆదాయం కావాలనేటువంటి ఒక దురాశతోటి ఈజీ మనీ అన్నట్టు వీళ్ళెక్కడ ప్రొడక్టివిటీని క్రియేట్ చేయరు. తెలంగాణ రాష్ట్రంలో ఉత్పాదక శక్తి పెంచేటటువంటి క్రియేషన్ ఎక్కడ ఉండదు. పారిశ్రామికంగా అభివృద్ధి చేసేటటువంటి ఉద్దేశాలు ఎక్కడ ఉండవు. పాఠశాలలు బట్టి ఉన్నతమైనటువంటి విద్యను అందించేటటువంటి ఉద్దేశం ఉండదు. పరిశ్రమలు బట్టి అక్కడి నుంచి డబ్బును ఉత్పత్తి చేసేటటువంటి ఆలోచన ఎక్కడ ఉండదు. కేవలం ఏం చేయాలంటే జనానికి మందు అలవాటు చేసి, పూర్తి స్థాయిలో తాగుబోతులు చేసి, వాళ్ళు కూలో నాలో చేసి సంపాదించుకున్నటువంటి పైసల్ని కూడా మొత్తం పీల్చుక తిన్నట్టుగా జనరల్లాగా ఆ డబ్బును పీల్చుక తినాలనేటువంటి ఒక దురాశ. లేకుంటే ఎక్కడన్నా ప్రభుత్వ జాగా కనబడితే కబ్జా పెట్టాలి, దాన్ని అమ్ముకొని తినాలి, భూములను అమ్ముకోవాలి, మందలను రాపియాలి. ఈ ఉద్దేశంతో ప్రభుత్వం నడవాలనేటువంటి ఒక నీచమైనటువంటి పద్ధతిని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. కాబట్టినే ఇవాళ ఈ పరిస్థితి నెలకొన్నది తెలంగాణలో. సిగ్గుపోతుంది తెలంగాణ రాష్ట్రంలో. దేనికన్నా గ్రోత్ ఉందా? ఏ రంగంలోనైనా గ్రోత్ ఉందా మనకు చెప్పుకుందానికి? ఇవాళ నేను మీకు లెక్కలు చెప్తా. 2014-2015 సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. చాలా ఆశలు, కోరికలు ఉండే మనకు. రేపటి రోజున తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో కూడా మనం ఊహించినంత పురోగతిని సాధిస్తుంది. మనమందరం కూడా అద్భుతంగా బతుకుతాం. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకు వస్తాయి. ఒక ఆత్మగౌరవంతో బతుకుతాము అని. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి.
అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.